భావం వల్ల వర్షాలు కురుస్తాయి. ఆధ్యాత్మికంగా మోసాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే ఏ రంగంలోనైతే మోసం జరగకూడదో ఆ రంగంలో భారతదేశంలో మోసాలు మొదలవుతాయి. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ధార్మికంగా ఆలోచించండి, ధర్మబద్ధంగా ఆలోచించండి. రాత్రికి రాత్రి ఎవరి వల్ల కోటీశ్వరులు ఎవ్వరూ కాలేరు, గుర్తుపెట్టుకోండి. దైవానుగ్రహం కావాలి. ఇన్స్టంట్ ఫలితాలు ఎప్పుడూ ఉండవు. దేవుడికి దండం పెట్టిన తరువాత కనీసం సమయం తీసుకుంటుంది. కావున ఇప్పటికిప్పుడు ఎవ్వరూ కూడా మేము గొప్పగా కావాలనుకోవద్దు. తప్పవు, ఎందుకంటే కష్టాలు తప్పవు, సుఖాలు తప్పవు, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కాబట్టి ధార్మికమైన కార్యక్రమాలు వీక్షించండి, చైతన్యవంతులు కండి, ధార్మికవంతమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించుకునేటువంటి దిశగా ఆలోచన చెయ్యండి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వాలు జాగ్రత్త పడి ముందు నివారణ, నష్ట నివారణ చేస్తాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఖ్యాతి అద్భుతంగా పెరుగుతుందండి. నేను అదే అన్నాను, 1913లో భారతదేశం యొక్క రూపాయి, ఒక్క రూపాయికి అమెరికా $13 1913లో జరిగిన విషయం. 2013 దగ్గరికి వచ్చేసరికి డాలర్ ఏమైపోయింది? మన ఒక్క డాలరు $69. 1913లో ఒక్క రూపాయికి $13 ఉంటే 2013 వచ్చేసరికి ఇంత స్థాయికి వచ్చేసింది. మరలా మీరు గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఆర్థికంగా భారత ఖ్యాతి పెరగబోతోంది. చాలా వరకు డాలరు బలహీనపడి మన రూపాయి కాస్త బరువు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. కావున రూపాయి విలువ పెరిగేటువంటి ఆస్కారము ఉంది. మంచి వర్షాలు కురుస్తాయి. అయితే రాజకీయ నాయకులు కాస్త ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండటం అవసరము. 2015 జూలై 14 నుండి గోదావరి నదికి పుష్కరాలు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి చక్కనైన ధార్మిక కెరటం, ధార్మిక విప్లవంలాగా ఈ సంవత్సరం మనకు పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అందులో మనదంతా గోదావరి ప్రాంతం. పురాణం చెప్పింది, రేవాతీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దధ్యాత్ కురుక్షేత్రే తత్రయం గౌతమీ తటే. నర్మదా నదీ తీరంలో తపస్సు చేయటం, గంగానది ఒడ్డున మరణించటం, కురుక్షేత్రంలో దానం చెయ్యటం, ఈ మూడింటి యొక్క ఫలితం ఒక్క గోదావరి నదిలో స్నానం చేస్తే వస్తుందట. అంతటి గోదావరి నది మన తెలుగు రాష్ట్రాల్లో బాసరలో ప్రారంభమై మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి పాదాలు కడిగి అక్కడి నుంచి మంథనిలో దాకా వచ్చి మంథనిలో ప్రవహించి అక్కడి నుంచి భద్రాచల శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలను కడిగి అక్కడి నుంచి విస్తృతమై అనేక నదులను కలుపుకొని అక్కడి నుంచి భవ్యంగా దివ్యంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో బ్రహ్మాండంగా ప్రవహించి విశ్వవిఖ్యాతమై సప్త గోదావరులుగా రాజమహేంద్రవరంలో దివ్యంగా భవ్యంగా కూడా విస్తరించి అక్కడి నుంచి అంతర్వేదికి వెళ్ళి అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహుడి యొక్క చరణ సన్నిధానం నుంచి సముద్రంలో కలుస్తుంది పుణ్య గోదావరి తీరం. సరస్వతీదేవి దగ్గర నుంచి మొదలుపెట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర ప్రవహించేటువంటి గోదావరి నది చుట్టే తెలుగువారి యొక్క సాంస్కృతిక ప్రాభవ వైభవాలన్నీ కూడా వర్ణించబడ్డాయి. తెలుగువారి యొక్క ఆత్మనది గోదావరి నది. ఈ గోదావరి నదికి పుష్కరాలు అంటే తెలుగునాట సంబరాలు. కాబట్టి పుష్కరుడు ఈ సంవత్సరం ఒక సంవత్సర కాలం పాటు ఏ నదికి ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు ఉండవు. ఒక అన్ని నదులకు ఆది పుష్కరాలు మాత్రమే, గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలతో ఈ సంవత్సరం ఆధ్యాత్మిక జీవన యాత్రగా గోదావరి నది పుష్కరాలుగా ఈ సంవత్సరం అంతా ధార్మికంగా బాగుంటుంది. కాబట్టి ప్రతి వారు గోదావరి నదిలో స్నానం చెయ్యండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గోదావరి నదిని కాపాడుకోండి, నదులను కలుషితం చెయ్యొద్దు, నదులను ప్రక్షాళన చెయ్యాలి. ఇది మనమంతా కూడా ప్రస్తుతం కర్తవ్యం ముందు పెట్టుకోవలసినటువంటి అంశము. ఇలా ఈ సంవత్సరం అంతా యోగవంతమైనటువంటి కాలంగానే భావన చేస్తూ ఇక ద్వాదశ రాశుల ఫలితాన్ని మనం చక్కగా వివరణ చేసుకుందాము. అందరూ జాగ్రత్తగా వినండి. మీ రాశుల ఫలితాలు హాయిగా వినండి, శ్రవణం చెయ్యండి. మేషరాశి, మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుందండి,
చక్కటి కాలం. ఎందుకంటే జూలై 14 దాకా గురువు చతుర్థ స్థానంలో సంచారం, తదుపరి పంచమ స్థానంలో సంచారం వల్ల బలం పెరిగే అవకాశం ఉంది, వాహన యోగం ఉంది. మేషరాశి స్త్రీలకు చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేయడం ద్వారా, గోసేవ చేయడం ద్వారా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9. సోమవారం నాడు గోసేవ చేయటం ద్వారా వీరికి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు సంభవించే అవకాశం కలిగింది. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 6, రాజ్యపూజ్యం 8, అవమానం 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సంవత్సరంలో ముఖ్యంగా రెండవ భాగం బాగుంటుంది. విద్యా వ్యాపారాలు కలిగిన వారికి బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏమిటి అంటే వృషభ రాశి వారు ఫైనాన్సు, లక్కీ డ్రాలు, లక్కీ స్కీములకు దూరంగా ఉండి శ్రమయేవ జయతే, అనవసరమైనటువంటి అదృష్టాల జోలికి వెళ్ళకండి, కలహాలకు దూరంగా ఉండండి, మంచి ఫలితాలు పొందుతారు. శారదాదేవి ఆలయాన్ని దర్శించడం ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. నరఘోష అధికం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి. వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం గోసేవ చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. మిథున రాశి వారికి ఈ సంవత్సరం యోగవంతమైనటువంటి కాలం, చాలా బాగుంది. ఆర్థికంగా బాగుంటుంది. మంచి జేబుల్లో ఎప్పుడు కూడా డబ్బు నిండే ఉంటుంది, లోటుండదు. ఆంతరంగిక ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ అవసరం. ఎందుకంటే వృధా తిరుగుళ్ళు కూడా బాగానే ఉంటాయి. మిత్రులు శత్రులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నోరు కాపాడుకుంటే ఊరు బాగుంటుంది అనే సామెత వీరికి ఎప్పుడూ కూడా వర్తిస్తూ ఉంటుంది. గృహయోగం, ఆభరణ ప్రాప్తి మిథున రాశి స్త్రీలకు కలుగుతుంది. మిథున రాశి వారు ప్రతి నిత్యము సీతారామ ఆలయ సందర్శనము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మిథున రాశి వారు మంచి శ్రేయస్సును పొందవచ్చు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి మంచి యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మిథున రాశి వారు నిత్యం గోసేవ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. ఇక కర్కాటక రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుందండి. అన్ని రంగాల్లో పురోభివృద్ధి కలుగుతుంది. గురువు జన్మరాశి సంచారం జూలై 14 దాకా, తదుపరి ద్వితీయంలో సంచారం వల్ల జీవన గమనంలో కొన్ని మార్పులు గమనిస్తాయి. వ్యవసాయదారులకు పంటలు లభిస్తాయి. వ్యాపార రంగంలో వారికి లాభాలు బాగుంటాయి. ఈ కర్కాటక రాశి విద్యార్థులకు మంచి విశేష ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నిత్యం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తే చాలా బాగుంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం మంచిది. మిథున రాశి ఈ కర్కాటక రాశి స్త్రీలు ప్రతి నిత్యము కూడా శివాలయ సందర్శనం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం, దత్తాత్రేయ ఆలయ సందర్శనం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తాయి. మంగళవారం నాడు గోసేవ చేయటం ఈ రాశి వారికి ప్రబలమైనటువంటి దివ్యయోగాలను ఇస్తుంది. ఇక సింహరాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గురువు ద్వాదశంలో, శని చతుర్థ స్థాన సంచారం వల్ల అర్ధాష్టమ శని అన్నాం. ఈ శని యొక్క ఈ సంచార ప్రభావం వల్ల కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సమయం. అనుకున్న పనులు కాకపోవచ్చు. అలాగే వ్యాపారం చేసే వారికి నష్టం సంభవించే విధంగా ఉంది. అష్టమ కేతువు వల్ల బాగా శ్రమ అధికంగా ఉంటుంది. కావున చాలా శ్రమ పడాలి ఈ విద్యార్థులు. కాబట్టి సింహరాశి వారు కాలం బాలేనప్పుడు ఏం చెయ్యాలి అంటే నోరు కాపాడుకొని, తల వంచుకొని దైవారాధన చెయ్యటం మంచిది. సింహరాశి వారికి ప్రతి నిత్యము లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ సందర్శనం చేయడం ద్వారా సింహరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారు శనివారం నాడు గోసేవ చేయటం చాలా మంచి ఫలితం వస్తుంది. కన్యారాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 5. కన్యారాశి వారికి ఈ సంవత్సరము మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు ఏకాదశ ద్వాదశ స్థానాల సంచారం, శని తృతీయ స్థాన సంచారం వల్ల
వల్ల స్వల్ప అవరోధాలు ఎదురైనప్పటికీ మంచి అవకాశాలు లభిస్తాయి. సాహస నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయి. నూతన గృహయోగం ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ యోగము ఉంది. స్త్రీలకు ఆభరణ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఈ కన్యా రాశి వారు ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన, గణపతి ఆలయ సందర్శనము, సంకష్టహర గణపతి చతుర్థి వ్రతాదులు చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక తులారాశి వారు, తులారాశికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దశమ ఏకాదశ స్థానాల్లో గురువు సంచారం, శని ద్వితీయంలో ఉండటం వల్ల ప్రధాన ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. అవివాహితులకు వివాహ యోగము, అలాగే గృహయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము తర్వాత బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా వీరు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. వీరి అదృష్ట సంఖ్య 6. మంగళవారం నాడు, శనివారం నాడు గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు నవమ దశమ స్థానాల్లో సంచారం, శని లగ్నస్థానంలో సంచారం వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటం తప్పదు. అలాగే ఈ వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేసరికి అంటే జన్మాక్షరం పేరుతో గనక చూసినట్లయితే మన రచనా టెలివిజన్స్ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారికి కూడా వృశ్చిక రాశి కాబట్టి ఈ సంవత్సరం వీరు ఇంకా ధార్మిక కార్యక్రమాలు బాగా చేస్తారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలే వీరిని ఎల్లప్పుడూ కూడా కాపాడుతాయి. పీఠాధిపతుల యొక్క మంచి ఆశీస్సులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పుణ్యక్షేత్రాల నుంచి వచ్చేటువంటి ప్రసాదాలు, వారి యొక్క అనుగ్రహం ద్వారా మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలతో భక్తి టీవీ, ఈ ఎన్టీవీ, వనితా టీవీ, ఈ టీవీలన్నీ కూడా అగ్రభాగాన నిలిచి చక్కనైనటువంటి ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక, నైతికమైనటువంటి సమాచారాన్ని అందించి ప్రజల్లో మంచి పేరును సంపాదిస్తాయి. వృశ్చిక రాశి నరేంద్ర మోడీ గారిది, వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి భారతదేశ ప్రధానమంత్రి గారిది కూడా. కాబట్టి వారికి కూడా ఈ సంవత్సరము యోగవంతమైనటువంటి కాలంగా, ఎందుకంటే కానీ బాగా శ్రమపడాల్సినటువంటి సమయము. వీరికి ఎప్పుడూ కూడా దైవానుగ్రహం వల్ల అన్ని కార్యాల్లో దిగ్విజయం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు బాగా శ్రమపడే గణపతి సంకటనాశన స్తోత్రం చెయ్యాలి. అలాగే ఆభరణాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగుండాలి. అలాగే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యాలి. గురువారం నాడు, సోమవారం నాడు గోసేవ చేయటం మంచిది వీరికి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఏలిన నాటి శని ప్రారంభం వల్ల, గురువు అష్టమ నవమ సంచారం, శని ద్వాదశంలో సంచారం వల్ల స్వల్ప అవరోధాలుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చు చేస్తారు. కాబట్టి ధనుస్సు వారు నిత్యము శారదాదేవి ఆలయ సందర్శనము, ప్రతి ప్రదోషంలో శివార్చన చేయటం ద్వారా, ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు నిత్యం గోసేవ చేయటం మంచిది. ఇక మకర రాశి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందండి. ముఖ్య పనులన్నీ పూర్తవుతాయి. గృహ రుణాలు పొందుతారు. గురువు సప్తమాష్టమ సంచారం, శని ఏకాదశ స్థాన సంచారం వల్ల ఫలితాలు బాగుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి విద్యార్థులకు మంచి యోగకాలం. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 8. ఈ రాశివారు నిత్యం గోసేవ, తల్లిదండ్రుల సేవ చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరము యోగవంతమైన కాలం. గురువు షష్టమంలో, సప్తమంలో, శని దశమంలో సంచారం ప్రధాన ఫలితాలను కనుక మనం చూసినట్లయితే ఉద్యోగులకు కలిసి వచ్చేటువంటి కాలం. ఆర్థికంగా బాగుంటుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి గుర్తింపు ఉంటుంది. వ్యాపారం చేసే వారికి లాభాల పంట. నూతన గృహ ఆభరణ ప్రాప్తి స్త్రీలకు. ఈ రాశివారు నిత్యం దుర్గా స్తోత్ర పారాయణము, కనకదుర్గ ఆలయ సందర్శనము, శని స్తోత్ర పారాయణం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు నిత్యము గోసేవ చేయటము, అలాగే ఏదైనా ఒక ఆదివారం రోజున తులసి చెట్లు కానీ, అలాగే మంచి దేవతా వృక్షాలను పెట్టడం ద్వారా మంచి ప్రాప్తి కలుగుతుంది. ఇక మీనరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 1. మీనరాశి వారికి ఈ సంవత్సరము బాగుంది. గురువు పంచమ షష్ఠ స్థానాల్లో, శని నవమ స్థాన సంచారం ప్రధాన ఫలితాలను చూస్తే ఆర్థికంగా బాగుంటుంది. అలాగే తప్పులను సరిదిద్దుకుంటారు. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మంచి పంటలు పండుతాయి. స్వల్ప శ్రమతో అఖండ విజయాలు పొందవచ్చు. అవివాహితులకు వివాహ యోగం ఉన్నది. ఈ మీనరాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, గణపతి ఆలయ దర్శనం చేస్తే బాగుంటుంది. ఈ రాశివారు ఆదివారం నాడు గోసేవ, ప్రకృతి ఆరాధన
ఆరాధన చేస్తే అంత యోగవంతంగా ఉంటుంది. ఇలా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనము వీక్షించాము. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏమిటి అంటే పురాణంలో ఒక మాట చెప్పారండి. ఏకాదశస్తే జనార్దన కిం కురువంతి నవగ్రహాః అన్నది పురాణం మనకు. అంటే లాభస్థానంలో ఏకాదశంలో కనుక మహావిష్ణువును పెట్టుకుంటే నవగ్రహాలు ఏం చేస్తాయి అని. అంటే మరి మహావిష్ణువు రావడం అంటే మనం ధర్మంగా ఉండటం, పుణ్యాన్ని ఆర్జించటం, పాపాన్ని చెయ్యకపోవటం, నిత్యం ఆలయ సందర్శనము, మహానుభావులైనటువంటి వారి యొక్క దర్శనము, ప్రతినిత్యం పాజిటివ్ థింకింగ్, నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం, నిత్యం ఆలయ సందర్శనం, వీటన్నింటి ద్వారా మంచి శ్రేయస్సు కలుగుతుంది, మంచి ప్రాప్తి కలుగుతుంది, మంచి విశేషాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి వారు దైవాన్ని నమ్మండి, దైవాన్ని చక్కగా పూజించండి, చక్కనైనటువంటి ధర్మాచరణ చెయ్యండి. ఈ నవగ్రహాలు చూసి భయపడకండి. నవగ్రహాలు కూడా దైవ స్వరూపాలు, మనందరినీ కూడా కాపాడేటువంటివి. ఇంకొక మాట నేను చాలామందికి చెబుతున్నాను ఇవాళ, ఏమిటి అంటే ప్రతి ఒక్కరు సూర్యోదయం చూడట్లేదు, చంద్రుణ్ణి మాత్రం చూడట్లేదు. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఒక పద్ధతి ఏమిటి అంటే పౌర్ణమి నాడు తిరగమనేవారు. అంటే చంద్రుడి కాంతిలో తిరగటం ద్వారా చంద్రబలం పెరుగుతుంది. చంద్రుడి యొక్క కాంతిలో తిరగడం ద్వారా భార్యాభర్తలు ప్రతి వారు మాకు గొడవలవుతున్నాయి అంటున్నారు. ఎందుకు గొడవలవుతాయో తెలుసా? వెన్నెల్లో తిరక్కపోవటమే భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం. హాయిగా వెన్నెల్లో తిరగండి, చక్కగా పౌర్ణమి రోజున ఇద్దరు కలిసి రాత్రిపూట భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెన్నెల్లో వాకింగ్ వెళ్ళండి, గొడవలన్నీ తొలగిపోతాయి. ఉదయమే లేచి సూర్యోదయానికి లేచి ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రపారాయణం చెయ్యండి, సమస్తమైనటువంటి ఈ చక్కటి ఫలితాలు కలుగుతాయి. సూర్య చంద్రులను, నవగ్రహాలను, ప్రకృతిని ఆరాధన చెయ్యండి. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. మన సనాతనమైన ధర్మము ప్రకృతియే భగవంతుడు. ఎందుకంటే పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు అని చెప్తున్నారు. శర్వాయ క్షితిపూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః. తాగే నీటిలో, అలాగే పీల్చే గాలిలో, నడిచే భూమిలో, ఆకాశంలో భీముడిగా అష్టమూర్తి స్వరూపంతో ప్రపంచమంతా శివుడుగానే మనకు భాసిస్తూ ఉన్నాడు. కాబట్టి శివుడు లేని చోట ఎక్కడ ఉన్నది? కావున ఈ ప్రకృతిలో పరమేశ్వరుణ్ణి చూస్తూ, పరమేశ్వరుణ్ణి సర్వత్రా భావిస్తూ, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నాడు పోతన కూడా. మీరు నమ్మితే, మీరు విశ్వాసిస్తే, మీరు గనక ప్రగాఢంగా గనక సేవిస్తే భగవంతుడు మనతోనే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. భగవంతుణ్ణి వెతకాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. అలా భగవంతుణ్ణి మీకు ప్రతినిత్యం వీక్షింపజేస్తూ ఉదయం లేవగానే భక్తి టీవీని చూడటం ద్వారా భగవంతుని యొక్క దర్శనం, సాయంత్రం లలితా సహస్రనామ స్తోత్రాలు వినటం ద్వారా, విష్ణు సహస్రనామ స్తోత్రాలు వినటం ద్వారా. ఈ సంవత్సరానికి అధిపతి ఏమిటి అంటే శుక్రుడు అండి. శుక్రుడు అంటే మీడియా రంగం. మీడియా రంగం వారికి బ్రహ్మాండమైనటువంటి కాలం ఈ సంవత్సరం. కాబట్టి మంచి కావలసినంత వార్తల కోసం ఎదురు చూసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇంకా వార్తలు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. పుంఖానుపుంఖములుగా వార్తలు వస్తాయి. బాగా మీడియా రంగం అంతా కూడా అభివృద్ధిలోకి వస్తుంది. ఈ సంవత్సరము విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా యోగవంతంగా ఉంటుంది. కావున అయితే ధర్మాచరణ చెయ్యండి, ధర్మాన్ని మాత్రం మీరు వదిలిపెట్టొద్దు. అలాగే ఎప్పుడూ ప్రతినిత్యం కూడా భగవంతుణ్ణి ఆశ్రయించండి. మా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా భక్తి టీవీ అంటేనే సకల దేవత దర్శనం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి భక్తి టీవీని ప్రతిరోజు చూడండి. అలాగే మా భక్తి టీవీ కార్యక్రమాల ద్వారా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎన్లైట్మెంట్ కోసం సనాతన ధర్మాన్ని ఆచరించండి. మన భారతీయత, మన ఆధ్యాత్మికత మహానుభావులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండగా నిత్యము కూడా దైవాన్ని ప్రార్థించండి. ఈ మన్మథనామ సంవత్సరము అందరికీ కూడా అతీతంగా అందరికీ మంచి ఫలితాలే ఇవ్వాలి, చెడు ఫలితములు ఇవ్వకూడదు అని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని, మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలాగే యాదగిరి పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి వారిని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని, విజయవాడ కనకదుర్గను ప్రార్థన చేస్తూ సకల దేవతల సాక్షిగా మీ అందరికీ ఈ మన్మథనామ సంవత్సరం సకల విజయాలను చేకూర్చి మంచి ఆలోచనలతో
పుణ్య కార్యాలతో దిగ్విజయంగా వర్ధిల్లాలి అని మా రచనా టెలివిజన్స్ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారికి, మా రమాదేవి దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులు పుష్కలంగా కలిగి వారికి చక్కగా వృద్ధి పొందాలని నేను ఆకాంక్షిస్తూ నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితా త్వం జగతః సహాయః కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివపాహి శంభో. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యం అచంచలాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనా అస్తు విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై. భక్తి టీవీ వర్ధతాం అభివర్ధతాం. ధన్యవాదాలు. పంచాంగ పట్టణంలో ద్వాదశ రాశి ఫలితాలను మనకు అందజేసిన డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పూజ్యశ్రీ శ్రీ కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఈనాడు తెలుగువారు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. భారతదేశంలో చాలా చిత్రమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి సంవత్సరాది భిన్న భిన్నంగా ఉంటుంది. తెలుగువారి సంవత్సరాది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి, తమిళులకు మరొకసారి, అలానే ఇతర రాష్ట్రాలలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. చాంద్రమానం, సౌరమానం, బారహస్పత్యమానం ఎన్నో ఉన్నాయి. ఇవాళ మనకు చైత్ర శుద్ధ పాడ్యమి, ఇవాళ చైత్రమాసం మొట్టమొదటి రోజు కింద మనం భావిస్తాము. కానీ మీరు కాశీ వెళ్ళండి, కాశీలో చైత్రమాసం 15 రోజుల క్రిందనే వచ్చింది. అంటే విచిత్రం ఏమిటనంటే మనకు అమావాస్య తర్వాత నెల ప్రారంభమవుతుంది. ఉత్తర హిందూస్థానంలో చాలా ప్రదేశాలలో వాళ్ళు పాటించేటువంటి పంచాంగాల్లో తేడాలు ఉండటం వల్ల వాళ్ళ నెల పూర్ణిమ తర్వాత వచ్చే పాడ్యమితో ప్రారంభమవుతుంది. అందువల్ల ఉత్తర హిందూస్థానంలో చైత్రమాసం వచ్చి 15 రోజులైంది. సరే, సంవత్సరాలలో కూడా తేడాలు ఉన్నాయి అనుకోండి. మీరు ఇవాళ గంగా తీరానికి వెళ్ళి ఏ స్నానానికో పూజకో సంకల్పం చెబితే అక్కడ చెప్పేటువంటి సంకల్పము, నెల, సంవత్సరము ఇవన్నీ వేరువేరుగా ఉంటుంటాయి. సరే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. కాలాన్ని కొలవటానికి రకరకాలైనటువంటి పద్ధతులను అనంత కాలాల నుండి ప్రాచీనులు భావిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరం. మన్మథనామ సంవత్సరం ఆ పేరు వినంగానే చాలా యువతరానికి ఆనందం కలిగించేటువంటి పేరు.
మన్మథుడి యొక్క చరిత్ర కూడా మన పురాణాలలో బాగా విశదీకరించబడింది. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సంగము వలన కామం కలుగుతుంది, కామంలో నుండి క్రోధం పుడుతుంది, క్రోధంలో నుంచి మోహం వస్తుంది. ఇలా మనిషి యొక్క పతనానికి దారితీసేటువంటి విశేషాలు వివరాలు దాంట్లో చెప్పారు. కనుక మానవుడు సర్వోన్నతుడు కావాలి, భగవంతుడికి దగ్గర కావాలి, బ్రహ్మానుభవం పొందాలి, పరమేశ్వరుని యొక్క కరుణ పొందాలి అని అంటే మన్మథుణ్ణి జయించాలి, కామాన్ని జయించాలి, కోరికను జయించాలి. కోరికను జయించాలి, కామాన్ని జయించాలి అని అంటే అది సాధ్యమయ్యేది కాదు. కనీసం అధర్మ కామాన్ని జయించండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మమునకు అవిరుద్ధమైనటువంటి కామమును నేను అన్నాడు. ధర్మబద్ధమైన కామం ఉంటే తప్పు లేదు, అది లేకపోతే సృష్టి కాదు గనుక. ఏదైనా కామాన్ని జయించాలి అంటే కాముణ్ణి జయించినటువంటి దేవతలు మనకు ఇద్దరు కనిపిస్తారు. కాముణ్ణి దహించాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు పార్వతీదేవి మీద కాముడు తనకు ప్రకోపాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తే మన్మథుణ్ణి దహించాడు. కనుక మన్మథుణ్ణి గెలవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు పరమేశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. దహించబడినటువంటి మన్మథుణ్ణి మళ్ళీ గౌరీ వివాహ సమయంలో శివుడే బతికించినట్లుగా మనకు శివపురాణం చెప్తుంది. కానీ బ్రహ్మాండ పురాణంలో మరొక అంశం ఉన్నది. మన్మథుణ్ణి బతికించినటువంటి వాడు శివుడు అని ఇక్కడ ఉంటే మన్మథుణ్ణి బతికించింది పరమేశ్వరి అయిన లలితాదేవి అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఆ లలితాదేవిని మన్మథుణ్ణి బతికించిన తర్వాత అతడు శివుణ్ణి కూడా గెలవగలిగినటువంటి మహాశక్తి వచ్చింది అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఇక ముందు నిన్నెవరూ కూడా గెలవలేరు అని లలితాదేవి వరం ఇచ్చింది మన్మథుడికి. ధను పౌష్పం మౌర్వీ మధుకర్మయీ పంచవిశిఖా. పుష్పమాణాలు ధరించి, చెరుకు విల్లు ధరించి మన్మథుడు ప్రపంచాన్నే జయిస్తున్నాడు. ఎందువల్ల? కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. అమ్మా లలితాదేవి, నీ కరుణా కటాక్షం కొంచెం లభించటం వల్ల మన్మథుడి వాళ్ళ విశ్వవిజేత అయినాడు అని సౌందర్యలహరిలో జగద్గురువులు శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ కృతజ్ఞత వల్ల తనను బతికించినటువంటి పరమేశ్వరి లలితాదేవి కామేశ్వరి. అందుకని మన్మథుడు ఆమె పేరుతో ఒక దేవాలయాన్ని కట్టాడు. అస్సాంలో గౌహతి ప్రాగ్జ్యోతిషపురం, అక్కడ పురాతన కాలంలో మన్మథుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రింద లలితాదేవి తనను బతికించిన దానికి కృతజ్ఞతగా కామదేవిని స్థాపించాడు. అందుకే అష్టాదశ మహాశక్తి పీఠాలలో కామాఖ్య యోని మండలే, కామాఖ్య అక్కడ ఉన్నటువంటి దేవత. నీలాచలంలో గౌహతి కొండ మీద ఉన్నటువంటి దేవత కామాఖ్య. కామ ఆఖ్య, ఆఖ్య అంటే పేరు, కామ అన్న పేరు గల దేవత. ఆ దేవత పేరు కామదేవి. ఇవాళ మనం కాళికగా పూజిస్తున్నాము. ఈ కాళిక అన్నది మొట్టమొదట ఉన్నది కాదు, మొదట కామదేవియే ఉన్నది. మన్మథుడు లలితాదేవిని పాశాంకుశములు లేకుండా కేవలము చెరుకు విల్లు పుష్పబాణాలు ఉన్నటువంటి కామదేవిగా అక్కడ స్థాపించాడు. ఆ దేవత కొన్ని లక్షల సంవత్సరాలు పూజించబడిన తరువాత అనంతకాలంలో ఎప్పుడు మారిందో ఎవరికీ అందదు. అక్కడ కాళికాదేవి పూజ మొదలైంది. ద్వాపర యుగం నాటికి నరకాసురుడు వచ్చేసరికి అక్కడ కాళికాదేవి పూజలు అందుకుంటూ ఉన్నది.
ఆ కాళికాదేవి యొక్క వివరాలన్నీ కూడాను మనకు కాళీ పురాణంలో మనకు కనిపిస్తాయి. సరే, ఏదైనప్పటికీ కూడా ఆ కాళీదేవి, కామదేవి, ఆ కాముణ్ణి బతికించినటువంటి ఆ దేవత, కాముణ్ణి మరలా పునరుజ్జీవితం చేసినటువంటి ఆ కామదేవిని పూజించైనా సరే మనం ఇంద్రియాలను జయించటాన్ని పొందవచ్చు. మరొక్కటి, మన్మథుడు ఓడిపోయినటువంటి సందర్భం మరొక్కటి కూడా ఉన్నది. ఆ ఒక్కటి మాత్రం చెప్తాను. బృందావన గాథల్లో ఒక విశేషం ఉన్నది. నారదుడు ఒకసారి బృందావనం వెళ్తున్నాడు. దోమలో మన్మథుడి ఇల్లున్నది. ఎక్కడికి మహర్షి మీరు వెళ్తున్నారు అన్నారు. నేను బృందావనం వెళ్తున్నానయ్యా. బృందావనంలో ఏమున్నదండి, కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో ఉన్నాడు కదా, అష్టమహిషులు అందరూ ద్వారకలో ఉన్నారు, మీరు బృందావనం వెళ్ళి ఏం చేస్తారు? ఆయన బృందావనం నుంచి వెళ్ళిపోయినాడు కదా అంటే, బృందావనం నుంచి వెళ్ళలేదు. గోలోక కృష్ణుడు ద్వారకలో ఉన్నటువంటి దేవకీనందనుడైనటువంటి కృష్ణుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తి కలిగినటువంటి గోపాలకృష్ణుడు బృందావన ధామంలోనే ఎప్పుడూ ఉంటాడు. బృందావనం పరిత్యజ్య పాదమేకన్న గచ్చతి, బృందావనం దాటి ఒక్క అడుగు కూడా నేను అవతలికి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసి గోలోక కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఆయన గోపికలతో ఇవాళ రాసక్రీడలు చేస్తాడు, ఇవాళ పూర్ణిమ, అందుకని నేను బృందావనం వెళ్తున్నాను అన్నాడు నారదుడు. అంటే నేను కూడా రావచ్చునా, నేను కూడా చూద్దామనుంది. చూడవచ్చు, కానీ దాంట్లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది. అక్కడ ఉండేటువంటి గోపికలు, అక్కడ ఉండేటువంటి రాధాకృష్ణులు, వీళ్ళు కామమునకు అతీతమైనటువంటి ప్రేమ అక్కడ ఉంటుంది. అక్కడ కామం ఉండదు, ప్రేమ మాత్రం ఉంటుంది. రసానందం ఉంటుంది, దివ్యానుభూతి ఉంటుంది, కామం ఉండదు. కామం లేకుండా ప్రేమ ఏమిటండి అన్నాడు మన్మథుడు. అది నీకు అర్థం కాదు, నీవు కామానికి అధిపతివి, కామాన్ని మించింది మరొకటి ఉన్నది ప్రేమ అన్న సంగతి నీకు తెలియదు. చతుర్విధ పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు 4 అయితే 5వ పురుషార్థం ప్రేమ. ప్రేమ పుమర్థో మహాన్, ప్రేమ పురుషార్థములన్నింటిలోకి కూడా గొప్ప 5వ పురుషార్థము. నీవక్కడేం చెయ్యలేవు, నీ శక్తి పని చెయ్యదు. గోపికలు, ప్రపంచంలో నా శక్తికి మించినటువంటిది ఇంకేమీ లేదు. లలితాదేవి నాకు వరం ఇచ్చింది, నేను సమస్త సృష్టిని శాసించగలను అంటే నీ శాసనం అక్కడ పని చెయ్యదు. అనవసరమైన ప్రయత్నాలు చేసి కిందటిసారి శివుడి చేత దగ్ధమైనావు, ఈసారి మళ్ళీ చిక్కుల్లో పడవాకు అన్నారు. అంటే అయినా సరే అతడు వెళ్ళాడు. కృష్ణుడు, రాధ ఆలోచించారు. మన్మథుడు వస్తున్నాడు, గోపికలు కామమునకు లొంగకూడదు అంటే రాధాదేవి అన్నది ఏం పర్వాలేదు రానీలే అన్నది. లలితాదేవిని పిలిచి లలితాదేవిని అక్కడ కాపలాగా ఉండమన్నది. మన్మథుడు వచ్చాడు, పుష్పబాణాలు వేశాడు. గోపిక యొక్క ఆకారంలో ఉన్నటువంటి లలితాదేవికి ఆ పుష్పబాణాలన్నీ తగులుతున్నాయి. తన అధిదేవత, ప్రాణాలిచ్చిన దేవత ఆ మహాదేవి అక్కడ ఉన్నది అన్న సంగతి మన్మథుడికి తెలియలేదు. ఆ బాణాలన్నీ వ్యర్థమైనవి. మన్మథుడు కూడా విమోహితుడై, ఆశ్చర్యపడి, సమ్మోహితుడై ఏమిటి నా శక్తి ఏమైపోయింది అనుకున్నాడు. అందుకని రాధాదేవికి మదన మోహిని, కృష్ణుడికి మదన మోహనుడు అన్న పేరు వచ్చింది. కనుక అలా మన్మథుడి యొక్క భువనమోహనమైనటువంటి శక్తిని కూడా గెలిచినటువంటి ఆ కామదేవి పరమేశ్వరి, ఆ కామేశ్వరిని పూజించండి, రాధాకృష్ణులను పూజించండి. ఈ మన్మథనామ సంవత్సరాన్ని చరితార్థం చేసుకొని దేవతా పూజలతో సార్థకం చేసుకోండి. నారాయణ నారాయణ. పూజ్య శ్రీ కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వర భారతి స్వామి వారు అనుగ్రహ భాషిత దివ్యాశిస్సులు అందించినందుకు వారికి ధన్యవాదాలు. ఇక ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంగణాన్ని సుసంపన్నం చేసిన విశ్వయోగి విశ్వంజీ స్వామి వారు అనుగ్రహ భాషణ సహిత దివ్యాశిస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య
రాహవే కేతవే నమః. ఓం శ్రీం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విభుని యందు వెలుగు విశ్వమెప్పుడు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు. ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైన పర్వదినంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగువారే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వాళ్ళంతా కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఆనందంగా సంతోషంగా ఈ సంవత్సరం మనకి ఏమిటి కష్ట నష్టాలు వస్తాయి, జాతకరీత్యా గ్రహరీతులు ఎట్లా ఉన్నాయి అన్నది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని దానికి ఏ విధంగా మనం విరుగుడు ఏమిటి, ఏవి చేస్తే మంత్రజపం ఏం చేయాలి, దానాలు ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ కలగబోయేటువంటి ఈ గ్రహ సంబంధమైన దోషాలు తొలుగుతాయని చెప్పేసి ఆచరణ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. అందుకు తగిన విధంగా కూడా ఆ దోష నివారణకి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. చక్కగా చెప్పారు, పంచాంగ శ్రవణం చక్కగా చేశారు. మన యొక్క సనాతనమైన పీఠాల్లో అత్యంత శక్తివంతమైన పీఠం, ఆ పీఠాధిపతి దివ్యమైన ఆశీస్సులు ఇచ్చారు. సిద్ధేశ్వరానంద భారతి అద్భుతమైనటువంటి జ్ఞానంతో సాహిత్యలోకాన్ని ఒక విధంగా కూడా చక్కగా ఉయ్యాల ఊపి తన్మయత్వంలో ముంచిన వ్యక్తి. ఇది కాదు, ఇంతకంటే మించింది వేరే ఉంది, అదే ఆధ్యాత్మికమైనటువంటి మార్గం. ఆ స్పిరిచువల్ మార్గంలో, దివ్య మార్గంలో వెళ్ళాలి, మనిషిలో దాగి ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేయాలనే తపన తాపత్రయంతో, ఒక దివ్య సంకల్పంతో, గురు సంకల్పంతో తన మార్గాన్ని మార్చుకొని ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన మహనీయుడు పూర్వనామధేయం ప్రసాదరాయ కులపతి, ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతి. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. నరేంద్ర చౌదరి జాగ్రత్తగా వినండి. రమాదేవి, ఈ శరీరం ఇక్కడికి ఈ యొక్క సమావేశం రావటం రెండోసారి. ధార్మిక సమ్మేళనానికి దివ్య సంకల్పంతో వచ్చాం. గురు పూర్ణిమ ఈ రోజున, ఉగాది ఈ రోజున రావటం కూడా దివ్యమైన విశ్వ సంకల్పంతో వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో, సనాతన ధర్మం ఎంత విశ్వజనీనమైన భావనో ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పి అందరినీ ఈ సనాతన ధర్మాన్ని మెచ్చుకునేట్టుగా చేసి ప్రపంచానికి కాదు విశ్వానికి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేయవలసిన సమయం ఆసన్నమైంది. అందుకే మినీ వరల్డ్ అయినటువంటి అమెరికాలో, న్యూజెర్సీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భావన నీకు రావటం కూడా ఒక దివ్య సంకల్పం. అది అత్యంతమైనటువంటి శక్తివంతమైన రీతిలో రూపుదిద్దుకుంటుంది. అక్కడ అమెరికాలో ఒక దేశం వాళ్ళు కాదు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్న మేధావులు ఉన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చిన మేధావులు అక్కడ నివాసం ఏర్పరచుకొని సమైక్యంగా కృషి చేస్తే అమెరికా ఈనాడు అగ్రదేశంగా రూపుదిద్దుకుంది. కానీ లేకపోతే కాదు. మళ్ళీ అలాంటి స్థితికి భారతదేశం రాబోతున్నది. భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకోబోతున్నది. దానికోసం అమెరికా, భారతదేశం దగ్గర కావాల్సిన అవసరం వచ్చింది. దగ్గర అయినాయి. ఆ యొక్క ప్రయత్నంలో, మార్గంలో కూడా ధార్మికమైన మతాలకి, కులాలకి, అన్నిటికీ అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఏదైతే ఋషులు ఆలోచన చేశారో, సనాతన ఋషులు, సనాతన యోగులు ఏ విధంగా ఆలోచన చేశారో ఆ ఆలోచనని మతమనే ముసుగు తీసేసి ప్రతి ఒక్క మేధావికి, ప్రతి ఒక్క వ్యక్తికి యథార్థమైన సనాధర్మం ఏంటో తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన, ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దివ్యమైన ఆశీస్సులు మీ యొక్క భక్తి టీవీకి, మీ ఇద్దరి యొక్క సహకారం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సహకారం. అంతేకాదు ఎంతో దీక్షతో, దక్షతతో, డిసిప్లిన్డ్గా
సమిష్టిగా కృషి చేసేటువంటి సిబ్బంది ఉన్నారు మీకు. చక్కగా ఈ యొక్క పవిత్రమైనటువంటి మన్మథనామ సంవత్సర శుభ సమయంలో, ఆరంభ శుభ సమయంలో మీ సంస్థకి, మీ కుటుంబానికి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, యావత్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి, ఈ భక్తి టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, సనాతన ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఇట్ ఇస్ ద మోస్ట్ సైంటిఫిక్, లాజికల్ అండ్ రాడికల్. వాళ్ళు తెలుగు పంచాంగాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం తెలుగు ఉగాది రోజున. మన్మథం అని చెప్పేసి మనస్సును మథించి హృదయంలో ఉన్న ప్రేమని మనస్సుకు తీసుకెళ్ళి ఆ మనస్సులో మథనం చేసి వెన్నుపూస